రంగారెడ్డి జిల్లా కేశంపేటలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో గొడవపడి మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు కొడుకు. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేశంపేట మండల కేంద్రానికి చెందిన తండ్రి రవీందర్తో గొడవపడ్డాడు చంద్రశేఖర్. ఈ గొడవతో తండ్రి రవీందర్ గత నెల ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ దొరకకపోవడంతో కేశంపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తానే కారణమని తీవ్ర మనస్తాపానికి గురై కుమారుడు చంద్రశేఖర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో గొడవపడి మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు కొడుకు. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేశంపేట మండల కేంద్రానికి చెందిన తండ్రి రవీందర్తో గొడవపడ్డాడు చంద్రశేఖర్. ఈ గొడవతో తండ్రి రవీందర్ గత నెల ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ దొరకకపోవడంతో కేశంపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తానే కారణమని తీవ్ర మనస్తాపానికి గురై కుమారుడు చంద్రశేఖర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.